ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, ఆధ్యాత్మిక వ్యక్తులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా కార్తీక మాస అమావాస్య శనివారం ఆదివారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16/11/2024 నుండి 30/11/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితేనే ఆ కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఆశీస్సులు మీపైన ఉన్నాయని చెప్పి గమనించాలి. వీడియో ప్రారంభం నుంచి చివరి దాకా విన్నట్లయితే మీ అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురుచంద్రుల కలయిక గజకేసరి యోగంతో ప్రారంభమవడం, కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారు ఈ కార్తీక మాస పోలి అమావాస్య రోజున ఎలాంటి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదమును కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ మిథున రాశి జాతకులే. మిథున రాశి అధిపతి బుధ భగవానుడు. వీరికి 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడము, కుజుడు నీచభంగ రాజయోగం కలడం వలన ధనపరమైనటువంటి దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, స్థిరాస్తులు చరాస్తులను కాపాడుకునే మానవ ప్రయత్నం చేయగలగాలి. లేకపోతే అప్పనంగా బంధువులని, మిత్రులని, సన్నిహితులని లేనిపోని పేర్లు బంధుత్వాలు కలుపుకొని నయవంచనకు మిమ్మల్ని గురి చేసి ఆ డబ్బులు ఇవ్వకపోగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అర్ధాష్టమ కేతు. కాకపోతే మిథున రాశి వారి అదృష్టం ఏంటంటే బుధుడు రాశాధిపతి అవడం వలన ఈరోజు ఏంటి, రేపేంటి, భవిష్యత్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు లెక్కలు చేసుకుంటూ ఉంటారు. కనుకనే మీ ముందు చూపే మీ విజయానికి తొలిమెట్టుగా గమనించాలి. 6వ స్థానంలో బుధాదిత్య రాజయోగం. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. నూతన పెట్టుబడులు, వ్యాపారాలు, సంస్థలు, ఆకర్షణీయమైనటువంటి లోన్స్ మీకు రావడము, గతంలో ఉండబడిన కష్టానికి ఫలితం మంచి కాలం అని చెప్పి భావించగలగాలి. నూతనమైన వాహనాలు, బంగారు ఆభరణాలు, ఫోన్లు, ల్యాప్టాప్లు, విలువైన వస్తువులు, విలాసవంతమైన జీవితం గడపడానికి మిథున రాశి వారికి ఇది చాలా మంచి కాలము. అలాంటి ఆస్వాదించబోతున్నారని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో శని, రాజ్యస్థానంలో రాహు సంచరించడం వలన మీ యొక్క హార్డ్ వర్క్, మీ యొక్క నీతి, నిజాయితీ, ధర్మము, యజ్ఞము, యాగమే మీకు
మరొక మైలురాయిని మీరు అధిగమించబోతున్నారని చెప్పి గమనించాలి. వ్యయంలో గురువు సంచారం చేయడం వలన కొద్దిపాటి సత్కర్మ చైవ సత్ఫలితః దుష్కర్మ చైవ దుష్ఫలితః అన్నట్టుగా గతంలో మీరు చేసిన మంచి ఫలితం వలన ఇప్పుడు గడ్డు కాలంగా ఉన్నను వాటి విజయానికి తొలిమెట్లు వేసే అవకాశం భగవంతుడు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు కూడా మీరు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, కార్యక్రమాలను సత్సంగంలో పాల్గొనడం వలన రాబోయే కాలం అంతా కూడా మిథున రాశి వారికి సువర్ణ యుగమే అని చెప్పి గమనించాలి. కనుక ఈ అష్టమి రోజున, ఈ పోలి అమావాస్య రోజున వీలైనంత వరకు ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రం పైన నవధాన్యాలను ఏర్పాటు చేసి, కొత్త మూకుడును ఏర్పాటు చేసి, ఈ వెన్నతో దీపం పెట్టి పూజ అయిన తదనంతరము పక్షులకు దానం చేయడం కానీ, ప్రవహించే నీటిలో సమర్పించడం కానీ, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన మంచి బుద్ధి, మంచి సత్ప్రవర్తన మిథున రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.